నమస్తే, వెల్కమ్ టు శోభా తెలుగు టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారతదేశ ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రిగా అవకాశం రావడం ఎంతో సంతోషకరం. కూటమి విజయం దేవుడు ముందే రాసి పెట్టిన నిర్ణయం. జీవి ఆంజనేయులు. పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నంద్యాల మండలం రాయమల్పురం గ్రామంలో సచివాలయ శిలాఫలకాలు ధ్వంసం. చిన్నపాటి వర్షానికి పట్టణంలోని రహదారులు వాగుకు తలపిస్తున్నాయి. భారతదేశ ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 2014లో మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2019లోనూ విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు. 2024 ఎన్నికల్లోనూ ఎన్డీఏకు 293 స్థానాలు దక్కడంతో మళ్లీ ప్రధానిగా పగ్గాలు చేపట్టే అవకాశం లభించింది. 72 మందితో మోదీ కేబినెట్ సిద్ధమైంది. వీరిలో 30 మందికి కేబినెట్ హోదా, 5 సహాయ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మోదీ కేబినెట్ లో 27 మంది ఓబీసీలు, ఎస్సీ 10, ఎస్టీ 5, మైనార్టీలు 5 ఉన్నారు. మిత్రపక్షాలకు 11 మంత్రి పదవులు ఇచ్చారు. 43 మందికి 3 సార్లు మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉండగా 23 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. मंत्री श्री नरेंद्र दामोदर दास मोदी। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष
अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। ఒకరికి అదృష్టం వరిస్తుంటే ఇంకొకరు కోరి కోరి దరిద్రం వెనుక వెళ్ళాడు. 2 సార్లు ఎంపీ అయ్యి విజయవాడ ప్రజల మన్ననలు పొందిన కేసినేనికి అహంభావం అనే ఆ గ్రహం పట్టి పీడించి పార్టీలో ఉన్న వాళ్ళు ఇష్టం లేని కోడలు ఉమ్మడి కుటుంబంలో కాపురం చేస్తే ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తించి సరిగ్గా మంచి రోజులు వచ్చే టైంకి మునిగిపోయే పడవలోకి తాను వెళ్లడమే కాకుండా బంగారు భవిష్యత్తు ఉన్న కూతురు శ్వేతను కూడా వెంట పెట్టుకొని వెళ్ళాడు. లేకపోతే ఈరోజు విజయవాడ ఎంపీ అయ్యేవారు. కేంద్ర మంత్రి పదవి కూడా దక్కేది. ఎన్ఆర్ఐ ఉన్నత విద్యాధికారుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సొంత రాష్ట్రానికి తన వంతు సేవలు చేయడానికి తెలుగుదేశంలో పార్టీలో చేరి ఎంపీగా గెలిచిన వెంటనే కేంద్ర మంత్రిగా అవకాశం రావడం ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు. Dr. Pemmasani Chandrasekhar, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister of State for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Dr. Pemmasani Chandrasekhar, do solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister of State for the Union, except as may be required for the due discharge of my duties as such Minister of State. Professor రాష్ట్రంలో కూటమి ప్రపంచనం వెనుక ప్రజా విప్లవంతో పాటు దైవ బలం ఎంతో ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు 5 ఏళ్ల పాలనలో ప్రజలు అనుభవించిన బాధలతో పాటు అన్ని మతాలు మత ప్రబోధకులు ఆలయాల పట్ల జగన్ రెడ్డి వ్యవహరించిన తీరే అందుకు కారణమన్నారు. ప్రజల్ని హింసించి దేవుడంటే కనీసం లెక్కలేని రాక్షస పాలనకు ఎప్పటికీ ఎవరి సహకారం ఉండదనేది అనాదిగా నిరూపితమవుతున్న సత్యమన్నారు జీవి. వినుకొండ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన కోటప్పకొండ త్రికుటేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి రావడంతో పరమశివుడికి మొక్కులు చెల్లించుకున్నారు. జీవి ఆంజనేయులు లీలావతి దంపతులతో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు స్వామివారిని దర్శించుకున్నారు.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలపాలెం మండలంలో ఆదివారం రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా గ్రామాల్లో ప్రజా సమస్యలను వినతి పత్రాలు తీసుకుని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమలపాలెం జెడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్, ఎంపీటీసీ మంగిలాల్, మాజీ ఎంపీపీ అశోక్, కాంగ్రెస్ నాయకులు చావా శివరామకృష్ణ, నరేష్ రెడ్డి తదితరులు నాయకులు పాల్గొన్నారు. తిరుమలపాలెం గ్రామ పెద్దలు, తిరుమలపాలెం మండల ముఖ్య నాయకులు, జిల్లా ముఖ్య నాయకులు, ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్డీఓ గారు, ఇంకా అధికారులు చాలామంది ఉన్నారు. అధికారులు ముఖ్యంగా తిరుమలపాలెం ఆడబిడ్డలు, అన్నదమ్ములు, పాత్రికేయ మిత్రులు అందరికీ శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మీ అందరి కష్ట ఫలితంగా, మీ అందరి కృషితో, కని విని ఎరగని మెజార్టీతో నన్ను ఆశీర్వదించి మీ ఇంటి పెద్ద కొడుకుగా నన్ను దీవించి శాసనసభకు పంపినందుకు మీ అందరికీ మీ కోరికలు తీర్చే అవకాశం వస్తుందని ఆనాడు మీకు చెప్పాను. మీరు అనుకున్నట్లు ఆ భగవంతుడి దీవెనలతో రాజ్యం ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఈ ఇందిరమ్మ రాజ్యంలో మీ శాసనసభ్యుడు మీరడిగిన కార్యక్రమాలన్నీ కూడా చెయ్యగలిగే స్థితిలో ఈనాడు ఉన్నాడు, చేస్తాడని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అవి మనం నుంచున్న ఈ కమ్యూనిటీ హాలు అంటే పార్లమెంటు ఎన్నికల కంటే ముందే శాంక్షన్ చేశాం. ఇందులోకి ఎన్నికల కోడ్ రావటం వలన టెండర్ పిలవలేకపోయారు అధికారులు. నాకు తెలిసి ఈ 2-3 రోజుల్లోనే టెండర్ పిలుస్తారు. రాబోయే 2 నెలల లోపే పెద్ద విలేజీ, ఇక్కడ లైబ్రరీ తప్పకుండా ఏర్పాటు చేస్తానని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలుపుతున్నాను. 2 లింక్ రోడ్లు అడిగారు. ఈ 2 లింక్ రోడ్లో ఈ సంవత్సరం ఒకటి చేద్దాం. అది ఏ రోడ్డో మీరు గ్రామ పెద్దలు అనుకొని ఆ రోడ్డు ఇస్తే తప్పకుండా ఒక రోడ్డు చేస్తానని ఈ వేదిక మీద నుంచి మీకు తెలుపుతున్నాను. మిగతా రోడ్డు నెక్స్ట్ సంవత్సరం చేసుకుందాం. అదే రకంగా ఇళ్ల స్థలాలు, ఇల్లు, ఆ రెండింటికి మంత్రిని నేనే. రాష్ట్రం మొత్తం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాలలో ఇందిరమ్మ ఇల్లు అరువుల. నంద్యాల జిల్లా నంద్యాల మండలం రాయమల్పురం గ్రామంలో సచివాలయ శిలాఫలకాలు ధ్వంసం చేశారు. మనుషుల మీద ఏమైనా దీని మీద వేస్తాయి ఒకసారి ఎవరు ఇంతమంది ఉంటారు జనాలు, చెప్పర్లే అంతే. ఏం భాషన్నా ఒక నిమిషం, ఎవరు జరిగింది ఇది? ఉన్నారేమన్నా? రాత్రి జరిగింది. ఇప్పుడు ఇన్న పైన ఉన్నారు కదా మీరు, పద్ధతి కాదు కదా ఇది. ఆడమనుకుంటున్నానంట, ఎవరికైనా పద్ధతి కాదు అది. మనం తెలుసు కదా మీకు, 5 ఏళ్ళు ఎటువంటి అల్లర్లు లేవు. మీకు కూడా చూడు ఎటువంటి 5 ఏళ్ళు ఏమన్నా రాత్రి జరిగిందే. ఏం కలవనా
అవి ఇంటి పైనే ఉన్నారు కదన్నా. రాత్రి జరిగిందమ్మా. అదే అదే ఇది పద్ధతి కాదు కదా. ఏదైనా ఉంటే మాట్లాడాలి సమస్యంగా. గ్రామంలో ఎప్పుడు లేవు అల్ల 5 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ఏంది ఇది? అదే 10 వరకు రాత్రి 10 తర్వాత జరిగిందే. అదే నిద్ర టైంలో ఇంకా నిద్ర పోయినాడు చచ్చినాడు ఒకటిలే. దాని ఏముంది. చిన్నపాటి వర్షానికే పట్టణంలోని రహదారులు వాగును తలపిస్తున్నాయి. మున్సిపల్ అధికారులు కాలువల్లో పూడిక తీసామంటూ అయితే పూడిక తీస్తే రోడ్లపైకి వర్షపు నీరు ఎందుకు పారుతున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతదేశ ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రిగా అవకాశం రావడం ఎంతో సంతోషకరం. కూటమి విజయం దేవుడు ముందే రాసిపెట్టిన నిర్ణయం. జీవి ఆంజనేయులు. పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నంద్యాల మండలం రాయమల్పురం గ్రామంలో సచివాలయ శిలాఫలకాలు ధ్వంసం. చిన్నపాటి వర్షానికి పట్టణంలోని రహదారులు వాగుకు తలపిస్తున్నాయి.